హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. పంజాబ్ ముంబై ఫుల్ డీటెయిల్స్, హైలైట్స్. ధర్మశాల వేదికగా ఒకటా రెండా వరుసగా 7 మ్యాచ్లో ఓటమి లేకుండా ఒక మ్యాచ్ రద్దు. దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్ పరిస్థితి దయనీయంగా మారింది. అందరికంటే ముందు ప్లే ఆఫ్స్కు వెళ్తాననుకున్న జట్టు ఇప్పుడు ఆ అవకాశమే ప్రమాదంలో పడింది. గురువారం జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ 33 బంతులు 6 ఫోర్లు 6 సిక్సర్లతో 75 నాటౌట్ అదరగొట్టడంతో పంజాబ్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. శ్రేయస్ సేనాకి ఇది వరుసగా 5వ ఓటమి. దీంతో 13 పాయింట్లతో ఉన్న ఈ జట్టు చివరి 2 మ్యాచ్లో గెలిచిన చెన్నై రాజస్థాన్లతో గట్టి పోటీ ఎదుర్కానుంది. టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ దిగిన పంజాబ్ 20 ఓవర్ల 8 వికెట్లకు 200 పరుగులు చేసింది. ప్రభ్ సింహాన్ 32 బంతులు 57, ఒమర్జా 17 బంతులు 2 ఫోర్లు 4 సిక్సర్లు 38, ప్రియాన్స్ ఆర్య 17 బంతులు 22 రాణించారు. పేసర్ శార్దుల్ ఠాకూర్కు 4 వికెట్లు, దీపక్ 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 19.5 ఓవర్లో 4 వికెట్లకు 205 పరుగులు చేసి గెలిచింది. రికెల్టన్ 23 బంతులు 48, విల్ జాక్స్ 10 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 25 నాటౌట్ వేగం చూపారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ నిలిచాడు. అలాగే ముంబై జట్టుకు బుమ్రా తొలిసారి కెప్టెన్గా వ్యవహరించడం విశేషం. తిలక్ అండతో భారీ ఛేదనలో ముంబైకి ఓపెనర్ రికెల్టన్, రోహిత్ 25 మంచి ఆరంభం అందించారు. చివరిలో తిలక్ ఒత్తిడిని అధిగమిస్తూ జట్టుకు చక్కటి విజయాన్ని అందించారు. స్వల్ప వ్యవధిలోనే రికెల్టన్, నమన్ లతో పాటు రోహిత్ వెనుదిరగడంతో 88 వికెట్ల స్కోర్తో ఇబ్బందిలో పడింది. ఈ స్థితిలో తిలక్ వర్మ రూదర్ఫోర్డ్ 20తో కలిసి 4 వికెట్కు 60 పరుగులు జోడించాడు. 18వ ఓవర్లో తిలక్ 6 4 6తో 22 పరుగులు రావడంతో సమీకరణం 6 బంతుల్లో 15 పరుగులకు మారింది. జాక్స్ 4, తిలక్ 6 6తో మరో బంతిని ఉండగానే మ్యాచ్ ముగిసింది. చివరిలో విధ్వంసం. పంజాబ్ ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్లో రాణించిన ముంబై పేసర్ల దాటికి మిడిల్ ఆర్డర్ తడబడింది. ముఖ్యంగా శార్దుల్కు జట్టుకు కుదురుకొని లేదు. కానీ డెత్ ఓవర్లో ముంబై బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. టెయిన్టర్లో హిట్తో జట్టు స్కోరు 200కి చేరింది. దీనికి తోడు ముంబై ఫీల్డింగ్ వైఫల్యం కూడా కనిపించింది. ఇక 2వ ఓవర్లో వెనుదిరగాల్సిన ఓపెనర్ ప్రభ్ సింహాన్ మరో ఓపెనర్ ప్రియాన్స్తో కలిసి తను తొలి వికెట్కు 52 పరుగులు జోడించాడు. కానీ ప్రియాన్స్ పేసర్ చాహుల్ బౌల్ చేయడంతో పవర్ ప్లే స్కోరు 55వ వికెట్తో నిలిచింది. స్పిన్నర్ రఘు ఓవర్లో 2 బాస్ ఓవర్లో 6 బాదిన ప్రభ్ సింహాన్ 29 బంతులను అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 12వ ఓవర్లో ప్రభుతో పాటు కెప్టెన్ శ్రేయస్ 4ను అవుట్ చేసిన పేసర్ శార్దుల్ డబుల్ ఝలక్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా కూపర్, శార్దుల్ చెలరేగడంతో మొత్తం 40 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయింది. ఇక ఈ స్థితిలో 140 స్కోరు 7 వికెట్ల స్కోర్తో నిలిచిన పంజాబ్కు 180 కూడా కష్టమే అనిపించింది. కానీ చివరిలో 3వ ఓవర్లో సీన్ మారిపోయింది. 18వ ఓవర్లో ఒమర్జాయ్ 4 6 6కు బాది అవుట్ అయ్యాడు. ఆ ఓవర్లో 19 రన్స్ రాగా తర్వాత ఓవర్లో విష్ణు 15 నాటౌట్, బాట్లెట్ 18 నాటౌట్ దాటికి 22 రన్స్ వచ్చాయి. బుమ్రా ఆఖరి ఓవర్లో 12 రన్స్ రాగా పంజాబ్ ఒకసారిగా భారీ స్కోరు చేసింది. పంజాబ్కు కష్టమే. వరుసగా 5వ ఓటమి. ముంబైని గెలిపించిన తిలక్ వర్మ, శార్దుల్ ఠాకూర్కు 4 వికెట్లు. పాయింట్ పట్టికలో ముంబై లాస్ట్ నుంచి 2వ ప్లేస్లో ఉంది. పాయింట్ పట్టికలో బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉంది. పంజాబ్ 4వ ప్లేస్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.